హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూరు. ఢిల్లీలో మా ఓన్ 3BHK హోమ్ టూరు. ఈరోజు మా హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చూడండి. మా హోమ్ టూర్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. పార్టీకి అని చెప్పి ప్రిపరేషన్ వంట చేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు హోమ్ టూర్ చేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేసాము వీడియో అయితే. తర్వాత ఇంకా కుదరకపోవచ్చు అని చెప్పి అనిపించింది. ఇంక దానివల్ల హోమ్ టూర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి ఢిల్లీలో అపార్ట్మెంటేనండి మాది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక 1 year తర్వాత మేము ఇంకా ఓన్ హౌస్ తీసుకుందాము, ఓన్ అపార్ట్మెంట్ తీసుకుందాము అని చెప్పి మేమైతే తీసుకున్నాము. 3BHK అండి అపార్ట్మెంట్. చూడండి, మొత్తం ఇదైతే హాలు. మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇదంతా హాలు. ఇది మెయిన్ డోరు. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ డోర్ పక్కనే ఇక్కడ టీవీ టేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ టేబుల్. ఇదిగోండి మెయిన్ డోరు. మెయిన్ డోర్ పక్కనే టీవీ టేబుల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇట్లా చిన్న టేబుల్ ఒకటి పెట్టేసి దీని మీద ఇట్లా దేవుడి ఫొటోసు, ఫ్లవర్ వాజెస్ పెట్టేశాను. ఇది మొక్క కొంచెం ఇట్లా అయిపోయింది, ఇట్లా పెట్టేశామన్నమాట. చూసారు కదా, మెయిన్ డోర్ పక్కనే టీవీ యూనిట్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి సోఫా. ఇది కస్టమైజ్డ్ సోఫా అండి. మేము ఎల్ షేప్ కావాలి అని చెప్పి మేము మెజర్మెంట్ ఇచ్చి చేయించుకున్నాము ఈ సోఫాని. 7x9. మాకు హాలు రెడ్ కలర్లో ఉంది కదా, ఆ రెడ్ కలర్ థీమ్తో కర్టన్స్ కూడా అలానే తీసుకున్నాము. సోఫా కూడా అలానే వచ్చేటట్టు తీసుకున్నాము. లైటింగ్ వల్ల కొంచెం లైట్గా కనిపిస్తుంది, కాకపోతే డార్క్ కలరే. ఇలా అయితే తీసుకున్నాము సోఫాని. ఈ కర్టన్స్ వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాము. సేమ్ రెడ్ అండ్ క్రీమ్ కలర్. ఇది వచ్చేసి టీపై సెంటర్ టేబుల్. ఇదండి మా హాలు, టోటల్గా హాలు. ఇలా మెయిన్ డోర్ నుంచి ఇలా వచ్చినప్పుడు టీవీ యూనిట్, సోఫా. అది వచ్చేసి బాల్కనీ. ఇక్కడ ప్రతి రూమ్కి, హాల్కైనా రూమ్కైనా బాల్కనీ అయితే కంపల్సరీ. బాల్కనీ అయితే నేనేం చూపించట్లేదు, ఇక్కడ బాల్కనీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము ఇట్లా కర్టన్స్ పెట్టించేసాము. ఇంకా ఇటు వెళ్ళిన తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇటు పక్కన కిచెన్. చెప్పాను కదా పార్టీ అవుతుంది మా ఇంట్లో అని. ఇంకా వంట అయితే చేస్తున్నాను. కోకోనట్ రైస్ చేశాను, చికెన్ కర్రీ అవుతూ ఉంది. ఇదిగోండి రెడ్ అండ్ వైట్ థీమ్ మా హాల్ కూడా. ఇక్కడ వచ్చేసి ఆక్వా గార్డ్ ఉంటుంది, వాటర్. ఇక్కడ వచ్చేసి ఒక బాల్కనీ ఉంటుంది. అది హాలు కదా, అక్కడ హాలు, ఇక్కడ కిచెను. ఇక్కడైతే మేము పూజా రూమ్ లాగా ఇక్కడ పెట్టించేసుకున్నాము. అంటే వాస్తుపరంగా ఈస్ట్ వైపు ఉండాలి కదా, ఇట్లా వాస్తుపరంగా ఇక్కడైతే మేము మధ్యలో హాల్కి కిచెన్కి మధ్యలో పెట్టించేసాము దేవుడి రూము. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్. ఇక్కడ ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్ లాగా ఇట్లా ఇదొకటి తీసుకున్నాము. ఇదన్నమాట మా హాలు, కిచెను. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. పెద్దగా ఏం వాడంలేండి, మేము హాల్లోనే కూర్చొని తినేస్తాము. కాకపోతే డైనింగ్ టేబుల్ అంతే, షోలాగా అట్లా పెట్టేసి ఉంచుతాము. ఇంకా ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిన తర్వాత ఇదిగోండి 3 rooms. 3BHK అన్నాను కదా, 1 2 3. ఇవి 3 rooms. అది వచ్చేసి మా రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూము. ఇది వచ్చేసి స్టడీ రూము అండ్ గెస్ట్ రూము. మా వారికి జిమ్ రూము, పిల్లలకి ప్లేయింగ్ రూము. అట్లా మల్టీపర్పస్గా ఈ రూమ్ అయితే వాడతాము. అది మా రూము, అది పిల్లల రూము. ఇది వచ్చేసి కామన్ వాష్రూము. ఇట్లా హాల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, హాలు కిచెను ఇట్లా వచ్చేసిన తర్వాత రూమ్స్.
ఇది బాత్రూమ్, ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఈ రూమ్లో నుంచి కూడా ఉంది. ఫస్ట్ అయితే మా రూమ్ చూసేద్దాము. ఇది వచ్చేసి మా రూము, మాస్టర్ బెడ్రూము. ఇక్కడ ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కే ఇట్లా వుడెన్ ఫ్లోర్ ఇస్తారండి. మిగతా ఇల్లంతా ఇట్లా టైల్స్ ఇచ్చేస్తారు. డోర్ పక్కన ఇట్లా టేబుల్ ఒకటి ఇక్కడ పెట్టేశాము. ఇది వచ్చేసి బెడ్ అరమర సేమ్. ఇవి మేము ఇక్కడికి రాకముందు జస్ట్ ఈ ఇంట్లోకి వస్తామనగా 3-4 months ముందు ఈ మంచము అట్లానే అరమర ఈ రెండు తీసుకున్నాము. తీసుకుంటే ఇంక ఇక్కడ ప్లేస్ వస్తుంది కదా అరమరలకి, కరెక్ట్గా ఫిట్ అయింది ఇది. ఇంకా ఓకే, మళ్ళీ విడిగా ఎందుకు చేయించడం అని చెప్పి ఇంక ఇక్కడైతే పెట్టించేసాము. అది వచ్చేసి వాష్రూము. ఇక్కడ బాల్కనీ వస్తుంది ఈ రూమ్కి, పక్కన స్టడీ రూమ్కి. ఇక్కడ అన్ని రూమ్స్కి వస్తుందని చెప్పాను కదా బాల్కనీ. ఈ 2 రూములకి కామన్గా ఉంటుంది ఇక్కడ బాల్కనీ. మేము ఇంక ఇక్కడే బట్టలు ఆరేయడం అట్లా చేస్తాము. ఇదిగోండి ఇక్కడ. అది వచ్చేసి వాష్రూము. ఇలా ఉంటుంది మా రూము. సింపుల్గానే ఉంటుందండి. మేము ఇక్కడ బెడ్, అరమర, అక్కడ డ్రెస్సింగ్ టేబుల్, మంచం పక్కన టేబుల్ ఉంది కదా, ఇవన్నీ మేము హోమ్ టౌన్లోనే తీసుకున్నాము. ఇంక ఈ రూమ్లో ఈ బెడ్కి అరమరకి కాంబినేషన్ అన్నట్టు ఇట్లా సేమ్ కర్టన్స్ కూడా సేమ్ తీసుకున్నాము. ఇటువైపు ఇలా ఉంటుంది, ఇటువైపు వచ్చేసి డోర్ పక్కన. ఇది మేము ఇక్కడికి రాకముందు ఇది టీవీ టేబుల్గా వాడేవాళ్ళము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీ యూనిట్ చేయించుకున్నాం కదా హాల్లో, ఇక్కడ పెట్టేసేసాము. దీని పక్కన వచ్చేసి లెగ్ మసాజర్ అండి. ఇది మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు తీసుకున్నాము, 7 years అయింది. లెగ్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కడన్నా లెగ్ పాయింట్ దగ్గర పెట్టేసి చైర్ కానీ బెడ్ మీద కానీ కూర్చొని చక్కగా ఆరాంగా 15 minutes పెట్టుకున్నామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మనకి మోకాళ్ళ దగ్గర నుంచి అరికాళ్ళ వరకు అసలు పెయిన్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయరు. ఇది దీవాళీ టైంలో అయితే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ చాలా బాగా ఉంటుందండి నార్త్లో. ఇంకా దీవాళీ టైంలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ టైంలో అయితే ఇది ఆన్ చేస్తే ఆఫ్టర్నూన్కి ఎయిర్ అంతా ప్యూర్ అవుతుంది. మా ఇంటికైతే అంత బాగా పొల్యూషన్ ఉంటుంది. ఇదైతే ఇంక అప్పుడు దీవాళీ టైంలో వాడతాము. ఇంకెప్పుడైనా పొల్యూషన్ అనిపించినప్పుడు పెట్టుకుంటాము అంతే. ఇంకా ఇక్కడ మా వారి ఫైల్స్ అవి పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ప్రింటర్. ఇక్కడ స్కూల్లో పిల్లలకి మాత్రం ప్రింటర్ ఉండాల్సిందేనండి. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కనుక ఏదో ఒక ప్రింటింగ్, ఏదో ఒక పేపరు జిరాక్సులని అవన్నీ ఇవన్నీ తెమ్మంటానే ఉంటారు. ఇంక ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ట్యాబ్ ఇవన్నీ ఇంక ఇట్లా టేబుల్ ఉంటాయి. ఇంకా అవసరం లేని అన్నీ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా, అదనమాట. ఇది వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు ఇచ్చారు బర్త్డే గిఫ్ట్గా. నేను ఇంక ఇక్కడ పెట్టుకున్నా మా రూమ్లో టెడ్డీ బేర్. ఇది ఇంకా ఇది మా బెడ్రూము. డోర్ పక్కన ఇట్లా టేబుల్ ఉంటుంది, ఇటువైపున బెడ్ ఇవన్నీ ఇట్లా. మరీ అంత హడావుడిగా ఏమి ఉండదండి, సింపుల్గా ఉంటుంది. కలర్స్ కూడా అన్నీ లైట్ కలర్సే. ఇది మా బెడ్రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూము. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అండి. ఈ రూమ్ చూస్తేనే అర్థమైపోయిద్ది మా పిల్లల రూమ్ అని, ఎందుకంటే బెడ్ పైన ఇట్లా బొమ్మలు అయితే పెట్టేసుకున్నారు. ఇది కర్టన్ కూడా రూమ్కి తగ్గట్టు మేము అన్ని రూమ్స్లో కబోర్డ్స్కి లేదంటే వాల్కి తగ్గట్టు కర్టన్స్ అయితే తీసేసుకున్నాము. పిల్లల రూమ్లో కర్టన్స్ పిల్లలవి తీసుకున్నాను. ఫ్యాన్ కూడా డోరమెన్ ఇలా తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. ఈ కర్టన్స్ ఈ ఫ్యాను అయితే అమెజాన్లో తీసుకున్నాము. ఇవి డ్రాయింగ్ వేసుకుంటాం, ఇక్కడ వాళ్ళ రూమ్లో స్టిక్ చేసుకుంటారు. ఇదన్నమాట. అది కూడా ఒక బాల్కనీ. ప్రతి రూమ్కి వస్తుంది అన్నాను కదా, ఈ రూమ్కి ఇక్కడ ఉంటుంది, కబోర్డ్ పక్కనే ఉంటుంది. బెడ్ పైన ఇట్లా పిల్లోస్ అవన్నీ పెట్టేసుకున్నారు పిల్లలు. ఇక్కడ ఒక టేబుల్ వస్తుంది, పాతది మాకు అంతకు ముందుది కంప్యూటర్ టేబుల్ ఉంటే ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాము. వాళ్ళ థింగ్స్ అవి ఇవి ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇట్లా డోర్ ఓపెన్ చేసి వచ్చిన తర్వాత ఎదురుగా ఉంటుంది బాల్కనీ ఉంటుంది. బెడ్, అక్కడ కబోర్డు, ఇక్కడ ఇదిగోండి వాష్రూమ్. ఇందాక చూపించాను కదా, ఇట్లా హాల్ నుంచి వచ్చేటప్పుడు కామన్ వాష్రూము. అట్లాగే ఈ రూమ్లోకి అయితే ఇక్కడ ఉంటుంది.
ఇంక పిల్లలు వాష్రూమ్లోకి వెళ్ళడానికి డైరెక్ట్గా ఉంటుంది ఈ రూమ్లోకి. ఇది కిడ్స్ రూము. పార్టీ ఉందన్నాను కదా, వంట చేస్తూ ఇంకా హోమ్ టూర్ చేద్దాము అని చెప్పి అట్లా ఎక్కడే ఉన్నాయి, ఏమనుకోవద్దు. నేను బాగానే మెయింటైన్ చేస్తాను, కాకపోతే ఈ పిల్లలకి హాలిడేస్ ఇంట్లోనే ఉంటున్నారు, కొంచెం బిజీగా ఉండి ఇల్లు కొన్ని అయితే ఇదిగోండి. ఇక్కడ హీటర్ ఉంది కదా, ఇది వింటర్లో అయితే మేము చాలా బాగా యూజ్ చేస్తాము. హీటర్ లేనిది అస్సలు ఉండలేము. ఇదైతే పైన పెట్టేస్తాము, అందులో పెట్టేస్తాము. ఒక 20 డేస్ ముందే అయిపోయింది ఇక్కడ వింటర్. 20 డేస్ నుంచి అయితే వాడట్లేదు, ఏసీలు స్టార్ట్ చేసాము. ఇంక ఇది ఇక్కడే ఉంది. అట్లా కొన్ని అట్లానే ఉన్నాయి. ఇంకంతే హోమ్ టూర్ చేసేస్తున్నాను. కుదరదు అని చెప్పి చేస్తున్నానండి. ఎందుకో తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు కుదరదు. ఇంకా సిచ్యువేషన్ డిమాండింగ్ బట్టి నేను ఈరోజు హోమ్ టూర్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకా స్టడీ రూమ్ కమ్ గెస్ట్ రూమ్ కమ్ జిమ్ రూమ్ కమ్ ప్లే రూమ్ అండ్ స్టోర్ రూము, వీటన్నిటికీ ఆ రూము ఇంకా వాడతాము. ఎందుకంటే 3 రూమ్స్ ఉంటే ఒకటి మా రూము, ఒకటి పిల్లల రూము, ఒకటి వచ్చేసి ఇంకా అన్ని విధాలుగా వాడతాము. ఇంకా ఏ రూమ్ అయినా అనుకోవచ్చు. చూపించేస్తాను. ఆ రూమ్ చూసి మాత్రం దడుచుకోవద్దండి. స్టోరేజ్ అంతా ఇంకా ఆ రూమ్లోనే ఉంటుంది, ఓకేనా? ఆ రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇందాక చూపించాను కదా, హాల్ నుంచి వచ్చిన తర్వాత 3 రూమ్స్ ఉంటాయని చెప్పి, ఇది మా రూమ్ చూపించేశాను, ఇది కిడ్స్ రూమ్ చూపించేశాను, ఇది వచ్చేసి ఇంకా స్టడీ రూము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే రైట్ సైడ్ మేము కంప్యూటర్ టేబుల్ లాగా పెట్టించేసాము. అంటే ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. ఈ రూమ్లో అయితే పర్పుల్ కలర్ పెట్టించాము. ఈ రూమ్ మొత్తం కబోర్డ్స్ ఎక్కువ పెట్టించాము. ఇక్కడ పిల్లల బుక్స్ బొమ్మలు పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ టేబుల్ ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ ట్రెడ్మిల్ ఉంటుంది. ఈవినింగ్ మా వారు ఇక్కడే ఇంకా ఎక్సర్సైజు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ట్రెడ్మిల్ అయితే ఇంక ఈ రూమ్లో పెట్టేశాము. బెడ్ ఉండాలి ఇక్కడ ఒకటి, తీసి బాల్కనీలో పెట్టేశామండి. ఇంకా అడ్డుగా ఉంటుంది అని చెప్పి పిల్లలు ఆడుకుంటానికి చదువుకుంటానికి, మా వారు ట్రెడ్మిల్ చేసుకుంటానికి అడ్డుగా ఉంటుందని అయితే తీసేసాము. ఇంకా అక్కడ కూడా ఒక కబోర్డ్ వస్తుంది. ఇక్కడైతే మామూలుగా బిల్డరే ఇచ్చేస్తారు, అంటే ప్లేస్ ఉంటుంది కదా మనం వుడ్ వర్క్ అవి చేయించుకుంటానికి, ఇంకా అట్లా పెట్టాము. ఇంకా మాకు సామాన్లు ఎక్కువగా ఉన్నాయి స్టోరేజ్ కోసం అన్నట్టు ఇదైతే మేము సపరేట్గా ఇంకా చేయించుకున్నాము. ఇది వచ్చేసి జిమ్ బాల్, ట్రెడ్మిల్ ఇక్కడ పెట్టేసేసాము. ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్, పిల్లలు కూర్చొని చదువుకుంటానికి, ఇంకా పిల్లలు బుక్స్ చదువుకుంటానికి ఇట్లాగో. అక్కడ వచ్చేసి నాది స్టిచ్చింగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నాను. ఇది కూడా బాల్కనీ, మా రూమ్కి ఈ రూమ్కి కామన్ బాల్కనీ ఇటు నుంచి ఉంటుంది. ఈ కబోర్డ్స్కి కలర్ తగ్గట్టే కటన్స్ కూడా ఇంకా మేము క్రీము పర్పుల్ పెట్టించేసాము. ఇవన్నీ హోమ్ సెంటర్లో తీసుకున్నాయానండి కటన్స్. రూమ్ వచ్చేసి ఇంక ఇలా ఉంటుంది. పిల్లలకి స్టడీ రూము, గెస్ట్ రూమ్ కూడా ఇదే. ఎవరన్నా వస్తే ఇక్కడే బెడ్ వేస్తాము. ఇక్కడ అన్ని బొమ్మలు పెట్టుకున్నారు కాబట్టి ప్లే రూము. ఇక్కడ ట్రెడ్మిల్ ఈవినింగ్ మా వారు ట్రెడ్మిల్ చేసుకుంటారు కాబట్టి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటారు, మార్నింగ్ కుదరదని. జిమ్ రూము ఇదే. ఇంకా నేను మిషన్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇదన్నమాట ఇంకొక రూము. హోమ్ టూర్ అని ప్రిపేర్ అవ్వలేదు కదా, ఎక్కడే ఉన్నాయండి. ఇలానే చూపించాలే మేము ఎక్కడ ఏం పెట్టుకుంటాం, ఏ వస్తువులు ఉంటాయి ఏ రూమ్లో అన్నట్లు. ఇదన్నమాట ఇంకొక రూము. ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ని, మా ఇల్లు అయితే నేను హోమ్ టూర్ అసలు చేసే ఉద్దేశం లేదు. ఎలా ఉందో నేను ఎలా సర్దుకొని ఎలా పెట్టుకుంటానో సేమ్ అలానే పెట్టినాను. హోమ్ టూర్ కోసం అన్నట్టు షో పీసులు పెట్టేసి అలా అయితే చూపించలేదు. ఇదండి మా హోమ్ టూరు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది మా ఇల్లు, మా డ్రీమ్ హౌస్ అనొచ్చు. ఎందుకంటే మా వారు నేను ఇద్దరం కలిసి మేము ఎంతో ఇష్టపడి ఇద్దరం అయితే తీసుకున్నాము ఈ హౌస్ని. మేము తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి అయితే మేము ఇక్కడే ఉన్నాము. రాజమండ్రి నుంచి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ అయితే మేము బయటే ఉన్నాము క్వార్టర్స్లో, ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్లో.
ఇంక తర్వాత 1 ఇయర్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము. 5 ఇయర్స్ అయిపోయింది ఇంట్లోకి వచ్చి. 5 ఇయర్స్ 5th ఇయర్ రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చాము. మాకు ఇష్టమైన ఇల్లు, చాలా నచ్చిన ఇల్లు, మాకు కలిసి వచ్చిన ఇల్లు చెప్పాలంటే. ఇది నచ్చితే లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? మా డ్రీమ్ హోమ్, మా హోమ్ టూర్, 3 BHK హోమ్ టూర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.